బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. సౌండ్ సిస్టమ్ను ఆపరేట్ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతయు ఆయన నామ మహిమార్థమై మాత్రమే జరిగినట్లు ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి వారు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి వారు కూడా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా త్రియేక దేవుడైనటువంటి ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ భక్తిపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సన్నిధికి కృతజ్ఞతతో సమీపించమని వాక్యం చెబుతూ ఉండగా, అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన మేలును బట్టి, నువ్వు నా జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి నీకు స్తుతిస్తున్నామంటూ అందరూ కూడా ప్రభు సన్నిధిలో లొంగిపోదాం. ఆయనకు ఈ దినము ఏదో ప్రతి వారం వచ్చాము వెళ్ళామన్నట్టుగా కాదు, కానీ ఈ 2026వ సంవత్సరము జనవరి 1 నుండి మార్చి ఆఖరి వారం వరకు కాచి కాపాడిన దేవుడు చేసిన 3 నెలల మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ చేయబోతున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆయన కార్యాలకు మనల్ని మనము శిరస్సు వంచి అప్పగించుకుంటూ ప్రారంభం నుండి కూడా భక్తితో ఆయన సన్నిధిలో ఉందాం, భయముతో ఆయన సన్నిధిలో ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. గత వార దినముల నీవు సజీవ రెక్కల కాచి దాచి భద్రపరిచి కాపాడి నువ్వు అనుగ్రహించినటువంటి మరొక వారమును బట్టి నీకు వందనాలు. ప్రయాణంలో క్షేమం నిలిచావు. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రావలసినటువంటి బిడ్డలు, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభు మీరు సకాలంలో నడిపించమని, ప్రేరణ పుట్టించమని, మహిమ మీరు ఆరోపించుకోమని కోరుతున్నాను. నాయనా, చేరి కూడుకునేటువంటి మేమందరమును కూడా నేను స్తుతించి ప్రార్థించి ఆరాధించి సాక్ష్యం ఇచ్చి నీ నామాన్ని గొప్ప చేయబోతుండగా ప్రతి వారిని స్వాధీనంలో ఉంచుకోండి, ప్రతి వారిని ఆత్మాధీనంలో ఉంచుకోండి. నీవే నడిపించమని ప్రార్థన చేస్తూ నీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం. ఈ దినము ప్రభుని కార్యాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, నీ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, నీవే సమయోచితమైన జ్ఞానమును ఆలోచన నీ మాటను వారి నోట నుంచమని కోరుతున్నాను. వాయిద్యములు పాయిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ అభిషేకమును బిడ్డల పైన దయచేయండి. అలాగే ప్రభువా, క్వైర్ టీం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల మీద నీ అభిషేకాన్ని ఉంచి నీ మాటలను వారి నోటన్న పాటలుగా ఉంచమని కోరుతున్నాను. అలాగే ప్రభువా, ప్రార్థిస్తున్నటువంటి వారు, వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు, సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు, ప్రత్యేక పాటలు పాడుతున్నటువంటి బిడ్డలు ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీవే బలపరచమని, నీవే వారితో ఉండమని, నీవే వారిని నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీడియాను ఆపరేట్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అంతరాయం అభ్యంతరము లేకుండా ఉన్నట్లు ప్రభువా సమస్తమును ప్రభువా సరళపరచమని, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సమయోచితమైనటువంటి జ్ఞానం వారికి ఇవ్వండి, నీ ఆత్మశక్తిని వారికి ఇవ్వండి, నీ ఆలోచన వారికి ఇవ్వండి. వారి ద్వారా ప్రభు నీ నామం మహిమపరచబడాలి బాబు. కార్యమును చేయమని కోరుతూ ఉన్నాను. అలాగే వర్షిప్ టీం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా ప్రతి బిడ్డ నీ ఆత్మ స్వాధీనములో ఉండునుగా కను కోరుతున్నాను. మేము కాదయ్యా నీవు మహిమపరచబడాలి, మేము కాదయ్యా నీవు కనబడాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మేము లొంగిపోతున్నాం. ఈ దినమున ప్రభువా మా స్తుతి ఆరాధన ద్వారా నజరేయుడమైన మా యేసు నీవు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మా స్తుతుల సింహాసనాసునుడే ఉండుట కొరకు ఆ ఆకాశ సింహాసనమును విడిచిపెట్టి మా మధ్యకు దిగిరమ్మని సంచరించమని నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ వేడుకొచ్చున్నామయ్యా. నీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా సిలువ చెట్టును మరుగుపరిచిండు దాయండి. ఈ సాయంకాల సమయమున చల్లపూట వేళ నువ్వు మాతో లివింగ్ గాడ్ సంఘముతో ముచ్చటించవలసినటువంటి మాటలు మరుగు చేయక మాట్లాడమని కోరుతున్నావు తండ్రి. నీ దాసుని బలపరచండి అయ్యా.
మా మాటలు కాదు, నీ మాటలే తండ్రి నిశ్చయముగా ఈ సాయంకాల సమయమున నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మళ్ళీ సమర్పించి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయంలో ప్రారంభ కీర్తనగా కీర్తన బుక్ నుండి 127వ పాట, ఏ పాపము ఎరుగని ఓ పావనామూర్తి అని ఈ పాట పాడుకుంటూ, రెండవదిగా 145వ పాట, అదిగదిగో అల్లదిగో కలవరిగిలికి మెట్టెదిగో. ఈ పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. దయచేసి పాటలు పాడేవారు సోదరుల నుండి కూడా వచ్చి మరి పాటలు పాడాలని ప్రభుపేట మీ అందరి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ గమనించండి. శ్రమ కాలంలో, శ్రమ దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా సిలువ ధ్యానము చేసుకుంటూ ఈ పాటలు పాడి దేవుని మహిమపరిచేవారిగా మనం ఉందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఈ సమయంలో దేవుని ఆరాధించుకుందాం. మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా నీ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చల్లదనముందిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లితో తీరచగా. ఈ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా నీ పాటలు నొందినావా. కలువరి గిరితనుక సిలువ మోయలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ సిలువలో వేరొకని తోడుగా నిలిచినారా. ఈ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా నీ పాటలు నొందినావా. పడరాని పాటలకు సుడువడి నడచినారా. కడకు కల్వరిగిరి కడకేసు సిలువను ప్రొక్కునాదించినారా.
కొయ్యపై ఉంచిరా, నీ కాళ్ళ చేతులు ఆ కొయ్య చేసుకొని మేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాపమే మోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర నీ పాడు నొందినావా. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా అదిగదిగో అల్లదిగో కలవరికి మెట్టి దారి అది కట్టు. చప్పులు కొడుతూ ఈ పాటలు పాడదాం. చప్పులు కొడదాం దగ్గరగా. స్తోత్రం. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అచ్చటనే ఉండి ప్రార్థించుడని, అచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తుని మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో శిశులలో యేసయ్యుడు, ఆ యూదాయను ఒక ఘాతకుడు. శిశులలో యేసయ్యుడు, ఆ యూదాయను ఒక ఘాతకుడు. ప్రభువును యూదుల కాపాడింప
అదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో యూదుల రాజు నీవేనా మా మోదముతో విన్నట్లే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతు అదిగో చేతులు కడిగిన పిలాతు అదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్గొతా స్థలము ఆ ఇద్దరు దొంగల మాజమున గొల్గొతా స్థలమాదరిని ఆ ఇద్దరు దొంగల మాజమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో కొల్లను ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో కొల్లను ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగిరామనుచు యూదుల రాజా దిగిరామనుచు ఏలన చేసిన మోగదిగో ఏలన చేసిన మోగదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో దాహము కొనుచు నాదనుచు ప్రాణము విడిచిన పావనుడు దాహము కొనుచు నాదనుచు ప్రాణము విడిచిన పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనవదియేమో గమనించు మనవదియేమో గమనించు అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ ఈ సమయంలో లేచి నిలబట్టినైతే
మరి పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే మరి దావీదు రాసినటువంటి కీర్తన మరి 32వ కీర్తన 1 నుండి 11 వచనాలు ఉన్నాయి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు లక్ష్మీ కుమార్ గారు వచ్చి చదువుతుండగా వారితో వెంబడిస్తూ మనం చదువుదాం. కీర్తనలు 32వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. తన అతిక్రమములకు పరిహార్యం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థవధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయ్యాను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థించుదురు. విస్తార జల ప్రవాహములు పరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీద రావు. నా దాగు చోటు నీవే. శ్రమములో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీవు ఉపదేశము చేసేదవు. నీవు నడవలసిన మార్గమున నీవు నాకు బోధించెదవు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి ధ్యానము లేని గుర్రము వలనైనను కంచె గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప వల ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయములారా, మీరందరూ ఆనందగానములు చేయుడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. దావీదు రాసినటువంటి కీర్తన చదివిన సహోదరుడు లక్ష్మీ కుమార్ గారికి లివింగ్ గాడ్ చర్చ్ సేహల తరపు నుండి వారికి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని అందరం కలిసి ఒప్పుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సంఘ కాపురులు జాషువా పడాల గారు చెప్తుండగా వారితో వెంబడిస్తూ మనం చెప్దాం. అందరూ కళ్ళు మూసుకుని తల వంచి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. సమయంలో కృతజ్ఞత ప్రార్థనగా మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సిహెచ్
కాసు గారు మరి కృతజ్ఞత ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి వారికి భయం వేస్తే అదే ఉన్న స్థలంలో చేయొచ్చు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం సకల ఆశీర్వాదములకు కానుభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది లెక్కలేని స్తుతి స్తోత్రాలు తండ్రి యేసయ్య. స్తోత్రము నాయన, గడిచిన కాలం అంతయు నీ సజీవ రెక్కల చాటున కాచి దాచి భద్రపరిచినందుకు వేలాది లెక్కలేని స్తుతి స్తోత్రాలు తండ్రి యేసయ్య. స్తోత్రము నాయన, ఇదిగో తండ్రి యేసయ్య ప్రభా, పాటల్లో మీరున్నారని మేము నమ్ముచున్నాము. స్తోత్రము నాయన, ఇదిగో తండ్రి యేసయ్య నీ దాసులను నిలబెట్టుకుని స్తోత్రం ప్రభా, విత్తుతున్న వాక్యములో తండ్రి మీరే తోడయుండి తండ్రి యేసయ్య ప్రభా దానుసారంగా మేము నడుచుకున్నటకు కృప చూపుతారని సహాయం చేయమని అడుగుచున్నాను. విని తండ్రి యేసయ్య ప్రభా విడిచిపెట్టుకోకుండా స్తోత్రమునైనా ప్రభా దాన్ని తండ్రి యేసయ్య ప్రభా నెవరు వేసుకుని దాని సరంగా తండ్రి యేసయ్య ప్రభా నడుచుకునే కృపను దయచేస్తారని, జరగపోయినా తండ్రి యేసయ్య ప్రభా అంతట్లో మీరే తోడయుండి కాచి కాపాడతారని ఈ చిన్న ప్రార్థన పాత సంత చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. కృతజ్ఞత ప్రార్థన చేసిన సహోదరి సిహెచ్ కాసు గారికి లివింగ్ గాడ్ సహల తరపు నుండి వారికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి అందరు గమనించండి, మన మధ్యలో బ్రదర్ బి వేణు గారు ఉన్నారండి. ప్రార్థన విజ్ఞాపనలు లేదా ప్రార్థన అవసరతలు, దశం భాగాలు, కృతజ్ఞత కానుకలు ఎవరైనా ఇవ్వాలనుకున్నవారు వారికి తెలియపరిస్తే మీ మధ్యలోకి వచ్చి వారు రాసుకుని ముగింపు ప్రార్థనలో వాటి కొరకు ప్రార్థన చేస్తారని ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభుపేట మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో సాక్ష్యాలకు సమయం ఉండి గడిచిన వారం నుండి వారం వరకు మీ జీవితంలో చేసిన మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నవారు సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సాక్ష్యం చెప్పాలని ప్రభుపేట మీ అందరి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ముందుగా దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మంగళవారం రోజుని కాళ్ళు వాసినట్టుండి చలి జ్వరం కింద వచ్చేసి మనిషిని లేవలేని స్థితి, నడవలేని స్థితి అయ్యింది. మాకు మేడం లేదు, సార్ ఉన్నారు, ఆయనకు వంట చేసి పెట్టాలి. ఆయన అన్నారు హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు. నేను అన్నాను వద్దు సార్, రేపొద్దున ఎలా ఉంటుందో చూస్తానని అనేసి అని అన్నాను. ఆ రోజు తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన, అలాగైనా సరే ప్యాకింగ్ చేసుకుని నేను అన్నీ రెడీ చేసుకుని సిద్ధపరిచాను. సాయంకాలం అయ్యేటప్పటికి 6:30 అయ్యేటప్పటికి ఇంకా మనుషులో లేను. మా సార్ అయితే కంగారు పడి మరీ తీసుకెళ్తానటువంటి, లేదు సార్ నేను రేపొద్దున చూస్తాను ఎలా ఉంటుందని అని అన్నాను. అయినా సరే ఆయన ట్యాబ్లెట్లు ఇచ్చారు, పెనడోల్ అని. నేను అయితే ఏదొచ్చినా ట్యాబ్లెట్ ముందు వేసుకోవడం చాలా కష్టం. అయితే అలా పట్టుకొచ్చి అలాగే పెట్టి నైట్ పడుకునేటప్పుడు ప్రసాదనం రాసుకుని కాళ్ళకి టైగర్ బాంబ్ లాంటిది రాసి నేను ఏం చేశానంటే ప్రార్థన చేసుకుంటే ఇంకా అలాగే పండుకుంటే కాళ్ళేమో మొత్తం లాగేస్తుంది. ఇంకా సుఖం లేదని ఏంటంటే ఇంకా అలాగే కూర్చుని తెల్లవారులు ఏడుస్తూ, నాయనా ఈ పరీక్ష ఎందుకు పెట్టావో నాకు అవుతే తెలియదు, మరి నీ చిత్తం అవుతే మళ్ళీ నేను శుక్రవారం నాడికి మామూలు మనిషిని సన్నిధికి వెళ్ళాలి అని అనుకుని నేను ఇంకా అలాగే పండుకున్నానండి. బుధవారం లక్షవారం మేడం ఇంకొక వేరే మేడం అంది, మరియా రాకు, ఫుడ్ నేను వండి పంపిస్తాను అది ఇది అంది. ఏం వద్దు, నేను వండుకున్నది ఉందిలే మేడం అని అంటే, సారేమో నువ్వు కూడా రాకు, నాకు నేనే అన్నీ లంచ్ రెడీ చేసుకుని నేను వెళ్ళిపోతాను అన్నారు. ఓకే, నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచిందే, మార్నింగ్ పట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారు. ఆ రోజున కూడా వెళ్ళలేదు. సర్లే అనేసి ఇంకా సార్ ఇచ్చిన 2 పెనడోళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుందని వేసుకున్నాను. కొంచెం నొప్పిలాగినట్టుంది, పాదం నేల మీద మోపగలిగాను. తర్వాత జాషువా గారు నాకు ప్రార్థన చేశారు. అలాగే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటూ మంచిది అనుకున్నాము. అలాగే ఈ రోజు ఇలా నిలబడి సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే నొప్పి లేదు, ఏమీ లేదు. కాళ్ళు మట్టికి రౌండ్ మోసపంతా వాసిపోయి ఇంకా బెండ్ అయ్యేది కాదు. అయినా సరే దేవుని చిత్తం ఎలా ఉంటే దాని మీద జాస్ పెట్టానంటే ఇంకా ఎక్కువ అవుతుందని దాన్ని అలా పట్టించుకోకుండా వదిలేస్తాను. దేవుని చిత్తం అయ్యి ఉంటే నన్ను ఇంతవరకు సురక్షితంగా కాపాడినందుకు ఆయనకి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. సాక్ష్యములకు ఇంకెవరు లేనట్లయితే మరి చెప్పబడినటువంటి సాక్షి నిమిత్తము మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలను ముగింపు ప్రార్థనలను వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీ అందరి ప్రేమతో తెలియజేస్తూ ఈ సమయంలో ప్రత్యేక పాటలకు సమయం ఉండి మరి మొట్టమొదటిగా సహోదరి భాగ్య గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుడు మహింపరచాలని ప్రభుపేట ప్రేమతో వారు తెలియజేస్తూ ఉన్నాం.
హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుసుట సాధ్యమా వల్ల కాదయా, ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది.
చెప్పలేనయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా. ఎంత పొగడినా రుణము తీరదయ్యా. స్వార్థముతో నిండిన ఈ లోకములో స్వచ్ఛమైన ప్రేమను కనుపరిచేదెవరు? చూచి చూడనట్లు నటించే ఈ భూమిలో వెదకి మరి ప్రేమతో సంధించేదెవరు? స్వార్థముతో నిండిన ఈ లోకములో స్వచ్ఛమైన ప్రేమను కనుపరిచేదెవరు? చూచి చూడనట్లు నటించి భూమిలో వెదకి మరి ప్రేమతో సంధించేదెవరు? వెదకని ప్రజకు దొరికిన ప్రేమ వ్యధలను తీర్చి రక్షించిన ప్రేమ. వెదకని ప్రజకు దొరికిన ప్రేమ వ్యధలను తీర్చి రక్షించిన ప్రేమ. ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన ప్రేమ, అర్పించిన ప్రేమ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుసుట సాధ్యమా? వల్ల కాదయా. ఏమని తెలుపు ఈ ప్రేమ జాడను? శాశ్వతమైనది, వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుసుట సాధ్యమా? వల్ల కాదయా. ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను? శాశ్వతమైనది, వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుసుట సాధ్యమా? వల్ల కాదయా. ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను? శాశ్వతమైనది, వింతైనది. అలాగే రెండవదిగా సహోదరుడు చిట్టుబాబు గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహింపరచాలని ప్రభుపేట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, కూడి వచ్చిన సహోదరి సహోదరులకు, ఆర్కెస్ట్రా వారికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నానండి. రక్తధారలే కారుచున్న యేసయ్యను కనులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కనులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే నా కోసమే కలువరి ప్రయాణం. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే నా మొహమపు చూపులే
నా ప్రభువుకు శాపమై, నా మొహమపు చూపులే నా ప్రభువుకు శాపమై, మొహమును ఉమ్ము వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై, చేతిలో శీలలు దిగుబడినవి. నా మొహమపు చూపులే నా తండ్రికి శాపమై, నా చేతి పాపమే నా తండ్రికి శోధనై. అది ఎవరి కోసమో తెలుసుకో, అది ఎవరి కోసమో తెలుసుకో. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కనులార చూడు. కరుణామయుడు కనికరి సంపన్నుని కాళ్ళలో శీలలు దిగుబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరుకునందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగుబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేతు చిదకనందించిరి. ఇక ఎంతకాలమో ఏ సిల్లు త్యాగము, ఇక ఎంతకాలమో ఈ సిల్లు త్యాగము. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కనులార చూడు. ఆ త్యాగము రక్తధారలే కారుచున్న యేసయ్యను కనులార చూడు. ఆ త్యాగము అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే ఇంతవరకు ప్రత్యేక ఆటలు పాడి దేవుని మహింపరిచినటువంటి సహోదరి భాగ్య గారికి, సహోదరుడు చిట్టుబాబు గారికి లివింగ్ గాడ్ సర్ సేహాల తరపు నుండి విరివురికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. సమయంలో వేద పట్టణము పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే ఆది కాండము 7వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఎన్ రెబకా గారు వచ్చి వేద పట్టణం చదవలసిందిగా ప్రభుపేట ప్రేమతో వారు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజుకు ఏర్పరచబడిన పాఠ్యభాగ్యం ఆదికాండము 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులో ప్రతి జాతి పోతులను 7ను పెంట్లను 7ను పవిత్రములు కాని జంతువులో ప్రతి జాతి పోతులను పెంటును 2ను ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను
నీవు భూమి అంతటి మీద సంతటిని జీవముతో కాపాడినట్టు నీ ఎదుట ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించుని. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. అందుకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ఇంత పర్యంతం. వేదపట్నం చదివినటువంటి సహోదరి ఎన్ రిబ్కా గారికి లివింగ్ గాడ్ చర్చ్ సేహల తరపు నుండి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించే సమయం, స్తుతి ఆరాధన. మరి నేటి స్తుతి ఆరాధన మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జాషువా పడాల గారు వచ్చి మరి స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా ప్రభుపేట ప్రేమతో వారు తెలియజేస్తూ, అలాగే సంఘ పెద్దలు సభ్యులందరూ కూడా ఎదురుకు వచ్చినట్లయితే మరి ఈ ఆరాధనని కొనసాగించుకుందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికి కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, చాలామందికి అర్థం కాలేనట్టుంది. అందరికీ వందనాలు. చక్కగా చేతులు కట్టుకుని బుద్ధిమంతుల్లాగా మందిరాల్లో కనబడుతున్నారు, కానీ మీరు ఎలాంటి వాళ్ళు తెలియాలంటే మీరు ఉన్న దగ్గరికి రావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాస్తంత పక్కన ఉన్న వారికి కూడా వందనవచనం చేస్తారా? పక్కన ఉన్న వాళ్ళకండి, మీ పక్కన ఎవరున్నారు? మీ పక్కన ఉన్న వాళ్ళకి మన వాళ్ళు ఇంకా లాజరు వందనం. లాజరు నీకే ఎవరు లేరు, అందుకే నేను చెప్పాను. ఎవరు లేరా? నేనున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందుకంటే ముఖ్యంగా ఒక మాట చెప్తాను. జనవరి నెల 2026 సంవత్సరం మొదటి వారం నుండి మార్చి నెల చివరి వారం వరకు దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలని చెప్పండి కదా. సింపుల్గా మనం చెప్పేది ఏంటంటే, ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటాం అంటే ఏమైనా ఇవ్వచ్చు దేవుడికి. ఆమెన్. ఏమైనా ఇవ్వచ్చు. డబ్బులు ఇవ్వచ్చు, అవునా? బంగారం ఇవ్వచ్చు, సమయాన్ని ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు. దేవుడికి ఏమైనా ఇవ్వచ్చు. మనం ఏమంటామంటే సింపుల్గా కృతజ్ఞత తోటి సన్నిధికి వస్తున్నాం నాయన, అంతకుమించి మేమేమి ఇవ్వగలమండి. లేదు. భక్తుడు అంటాడు, నీ శక్తి ఉన్న కొలది, నీ బలం ఉన్న కొలది, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలది ఆ దేవునికి ఏమైనా చేయొచ్చు. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు చాపే. ఈరోజు దేవుడు చేసిన మేలును బట్టి, కాచి కాపాడుతున్న కారణాన్ని బట్టి నీ మనస్సు నింపి చాలు. ఏమన్నా తెలుసా? నీ మనసారా యేసయ్యను ఆరాధించి ఈరోజు, నీ నోరారా యేసయ్యకు స్తోత్రం చెప్పు చాలు. ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. చాపి నోరు తెరిచి నోరారా యేసయ్యానికి వందనాలు అని చెబుదామా? అందరూ కూడా యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు అని చెబుదాం. ప్రతి వారు కూడా నోరు తెరవాలి. కొద్దిమంది ఇంకా మోమాట పడుతున్నట్టున్నారు, కొద్దిమంది ఇంకా సిగ్గుపడుతున్నట్టున్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత నీవు నీ దేవుడు తప్ప ఎవరూ లేరు నీకు. ప్రతి వారు కూడా నోరు తెరిచేస్తాయి నీకు వందనాలు అని చెబుదాం. తండ్రి దేవానికి వందనాలు అని చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు అని చెబుదాం. ప్రతి వారు కూడా వందనాలు చెప్పాలి. ప్రతి వారు కూడా వందనాలు చెప్పాలి. కోయర్ టీం వందనం చెప్పండి. ఆర్కెస్ట్రా బిడ్డలు వందనం చెప్పండి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు వందనం అని చెప్పండి. మీడియా ఆపరేట్ చేస్తున్న బిడ్డలు వందనం అని చెప్పండి. సంఘమా దేవునికి వందనం అని చెబుదాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలారా, ఉన్న స్థలములోనే యేసయ్యా నీకు వందనమని చెబుదాం. ప్రతి వారు కూడా వందనమని చెప్పాలి. వందనం చెప్పాలి. నీకే వందనం, నీకే వందనం, తండ్రి దేవా వందనం,
యేసయ్యా వందనం చెబుదాం. పరిశుద్ధాత్ముడా వందనం నీకే చెబుదామా వందనం. అందరూ కూడా సభలు కొడుతూ నజరేయుడైనటువంటి దేవునికి వందనమని చెబుదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే. అందుకే పాడుతున్నా, అందుకే కీర్తిస్తున్నా. నజరేయుడా అందరూ చప్పలు కొడుతూ ఎన్ని యుగాలకైనా పాడదాం. ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశాలను గగనాలను తన జ్ఞానతో కొలిచే దేవుడు, శూన్యములో భూమిని వేలాడదీసిన అద్భుతకరుడైన దేవుడు, నీ శూన్య జీవితములో కూడా ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈరోజు అడిగిదామా? గగనాలలో నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలలో నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. చెబుదామా? నీకే వందనం, వందనమయ్యా, నీకే వందనం యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరూ కూడా చప్పలు కొడుతూ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు, నువ్వు కొండలు గుట్టలు దాటినప్పుడు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకి మనసారా నోరారా వందన వచ్చినాన్ని చేద్దాం. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి.
జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి చాటెదరా. నజరేయుడా నా యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ సియోనులో సింహాసనాసీనుడైన దేవుడు మానవుడు చేయు స్తుతుల మీద ఆసీనుడిగా ఉండుట కొరకు వేచేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దైవమా మా మధ్యకు దిగి రమ్మని వేడుకుంటూ మన ఆశను దేవునికి చెబుతూ కొడదాం చప్పట్లు. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కరమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. ప్రతి వారు కూడా నీకే స్వరమెత్తి చెబుదామా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే చెప్పాలా వందనమని. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. అందరూ రెండు
చేతులు జోడించి చెబుదామా? నీకే వందనం. రెండు చేతులు జోడించి చెప్పాలా? నీకే గత కాలమంతా కాచి కాపాడిన నీకు వందనం. గత నెలలన్నీ కాచి కాపాడిన దేవునికి వందనం వందనం. నీకే వందనం. ఏ అపాయము రానివ్వకుండా, ఏ బలహీనత చోటు చేసుకోకుండా, కృంగిన దశలో నీవు ఉండిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవునికి, నిన్ను లేవనెత్తిన దేవునికి, నీ పక్షమున ఉండి వాద్యం ఆడుతున్న దేవునికి వందనమని చెబుతావా? ప్రతి వారు కూడా మనసారా వందనమని చెప్పండి. నిజమే ప్రభువా, నేనున్న స్థితిలో నన్ను విడిచిపెట్టేలేదు. నేనున్న స్థితిలో నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. నా కోసం వచ్చేవయ్యా నీకు వందనమని చెబుదా. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా నీకు వందనమని చెబుదా. నా కొరకు బలి అయిపోయావయ్యా నీకు వందనమని చెబుదా. నా కొరకు అయ్యా నువ్వు యాగమైపోయావయ్యా నీకు వందనమని చెబుదా. తిరిగి ఒక దినమున రానే ఉన్న యేసయ్యా నీకు వందనమయ్యా, యేసయ్యా నీకు వందనమని చెబుదా. అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగు. అయ్యా ఒకసారి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమని అడుగు. అయ్యా యేసయ్యా ఒకసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగు. అడుగుదాం యేసయ్యా ఒకసారి. అయ్యా నా దేశమును, దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి బాబు. అయ్యా జ్ఞాపకం చేసుకో అయ్యా. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన రాజునికి వందనాలు. ఇంతవరకు పాటలలో, ప్రార్థనలో, సాక్ష్యముల ద్వారా, వాక్య పఠనముల ద్వారా, ప్రత్యేక పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నీ నామాన్ని గొప్ప చేస్తూ వచ్చాం. మా స్తుతుల సింహాసనాసీనుడు, నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడేటువంటి దేవుడు, వట్టి మాత్రమును మట్టి పాత్రమును ఎందుకు పనికిరాని వారము తండ్రి అనడానికి తగని వారమైన మమ్మలను ప్రభు నీ మందిరానికి రానిచ్చావు. ఎలుగెత్తి యేసయ్య అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ సన్నిధికి సమీపించి నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేయబోతున్నటువంటి ఉన్నతమైనటువంటి కృపను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, నీకే వందనమును ఆరోపిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము, 1వ భాగాన్ని వాక్య ధ్యాన నిమిత్తమే మనం చదువుకుందాం. లెట్స్ టర్న్ యువర్ విత్ మీ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 వర్సెస్ 1. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నారు. అమ్మ మళ్ళా చదువు మొదటి నుంచి. ఎవరు అందించొద్దు. బైబిల్ ఉంటే బైబిల్ చూడండి, బైబిల్ లేకపోతే కనుక స్క్రీన్ మీద మీకు వాక్యాన్ని డిస్ప్లే చేస్తున్నారు. ఆ డిస్ప్లేలో ఉన్న వాక్యాన్ని చదవండి, చూడండి. మరలా చదువమ్మా. 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చదవబడిన లేఖన భాగం వాక్య ధ్యానం నిమిత్తమే దేవుడు మన వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమెన్. మరొకసారి ప్రియ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభనామమున చేరి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కాస్త రెండు చేతులు జోడించి
మంచిగా వందనం వచ్చిన చేస్తారా? నాకు అందరూ కనబడుతున్నారు. రైట్, చాలా సంతోషం. వెనక ఉన్నవారు కూడా, స్టేజ్ మీద ఉన్నవారు అందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కలిసి ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు నోవాహుతో చెప్పిన ప్రకారం నోవాహు గారు ఒక ఓడను కట్టాడు. నోవాహు గారు ఒక ఓడనే కట్టారు. మీలో ఎంతమందికి గత వారం వాక్యం జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ నేను కాస్త ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాను. 7వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి మనకు కనబడే విషయాలు కొన్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అదేంటంటే, దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఏమనంటే, నేను భూమి మీదకి జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాను, వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాను. మనుషుని యొక్క చెడుతనము, రైట్, మనుషుల యొక్క చెడుతనము దేవుని దృష్టికి ఘోరంగా కనబడితే ఆయన సంతాపమునుంది మనుషులను, సృష్టిని తన చేసిన యావత్తును బట్టి ఆయన బాధపడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇలా బాధపడినటువంటి దేవుడు అలా తేరు చూస్తే నోవాహు గారు నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవాహుతో చెబుతున్నాడు, నోవాహు నీకు ఓడను కట్టాలయ్యా అని అన్నాడు. గత వారం మనం ధ్యానం చేసాం వాక్యాన్ని. ఎలాగంటే, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేటువంటి దాన్ని మనం గత వారం ధ్యానం చేస్తూ ఎన్ని అంతస్తులు ఓడ కట్టమని చెప్పాడు అది చెప్పండి చాలు. రైట్, మీకు వాక్యం గుర్తున్నట్టే. ఎందుకంత స్తోత్రం చెప్పండి. 3 అంతస్తుల ఓడను కట్టమన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే, దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే నోవాహు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసి ముగించాడు. నోవాహు ఏం చేశాడు? ఓడనే కట్టేశాడు. ఓడను కట్టేసిన తర్వాత దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు నోవాహుతో, నోవాహు నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి అని చెప్పాడు. ఎందుకు ప్రవేశించమన్నాడు తెలుసా? ఎందుకు ప్రవేశించమన్నాడు అనంటే, ఆ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అన్నాయి. గత వారంలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ నేను ఇలా చెప్పాను. ఏమనంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నోవాహు దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను ఇలా అడిగాను, ఏమనంటే నీతి అంటే ఏంటి? దేవుడు ఎంచేటువంటి నీతి అంటే ఏంటి అమ్మా? దేవుని మాట వింటాం. దేవుడు నీతిగా ఎంచేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? నీతిగా దేవుడు ఎంచేటువంటి పద్ధతి ఏంటో తెలుసా? ఏంటంటే ఆయన మాటను వినటమే, పెడచొవుని పెట్టకుండా వినటం, ఆయన చెప్పిన ప్రకారము చేయటం, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏంటి నోవాహు నీతి అంటే? ఆయన ఓడ కట్టమన్నాడు, కొలతలో ఏమాత్రము తేడా లేకుండా ఆయన ఎలా చెప్పాడో అలాగే కట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున కూడా ప్రతి వ్యక్తి ఎలా ఉండాలో, ప్రతి కుటుంబం ఎలా కట్టబడాలో, ప్రతి సంఘం ఏ విధంగా నడిపించబడాలో ప్రభువు చెప్పాడు. చెప్పిన ప్రకారము కట్టాడు. కాబట్టి దేవుడు ఆ తరము వారిలో ఆయన నీతిమంతుడిగా కనబడ్డాడు. కాబట్టి అంటే మన వాడుక భాషలో చెప్పిన ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే దేవుడి మాటను వినేవాడిగా, అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనది విన్న దానిని బట్టి బ్రతికేటువంటి వాడు నోవాహు. దేవుడికి స్తోత్ర. దేవుడికి వింటం ఇష్టమేం కాదు, అంత ఇష్టమేం కాదు. దేవుడికి ఎవరిష్టమో తెలుసా? వినేవారంటే ఇష్టమా? చెప్పాలి. దేవుడికి ఎవరంటే ఇష్టం? ఇప్పుడు చూడండి, ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి పని చెప్తూ ఉంటాం, 2 వింటారు. కానీ ఎవరికి చెప్తావు?
చెప్పాలి. ఎవరికి చెప్తావు? చేసే వాళ్ళకే చెప్తాం, అవునా కదా? చేసే వాళ్ళకే చెప్తాం. దేవుడు కూడా అలాగే వినేవారికి అత్తబాటు చెప్పడం, వినేవారి అందరితో దేవుడు మాట్లాడడం. కనీసం ఈరోజు ప్రభు నాతో మాట్లాడితే నా పరిస్థితి ఏదో, నా జీవితం ఏదో మారుతుంది, నా కుటుంబం కట్టబడుతుంది, నా స్థితిగతి ఏదైనా దేవుడు దృష్టిస్తాడు అని చెప్పి ఎవరైతే మార్చుకొనుట కొరకు, ఎవరైతే క్రియారూపకంగా బ్రతుకుట కొరకు ఇష్టపడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రకారముగా దేవుడు నోవాహును అతని ఇంటి వారిని ఓడలోనికి ప్రవేశింపజేసిన తర్వాత దేవుడు చెప్పాడు, ప్రతి జాతిలోను ప్రతి జంతువులోను జతలు చొప్పున ఎన్నెన్ని కావాలన్నాడు ఆయన? చెప్పాలి. 7 ఎన్ని? 2వ వచనంలో పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, ఓకేనా? పెంటలు, పవిత్రము కాని జంతువులలో ప్రతి జాతి పోతును, తర్వాత ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. అంటే ఇలా మీరు చూస్తూ పోతే 7 అనేటువంటి నెంబరు చాలాసార్లు కనబడుతుంది. అది కానీ అదేంటో కానీ చాలామంది భక్తులు ఈ 7 అనేటువంటి సంఖ్యను పలకడానికి చాలా ఇబ్బంది పడతారు, మొహమాట పడుతూ ఉంటారు. ఒక సందర్భంలో నేను ఈ కొబ్బరికాయలలో లెక్కెడుతుంటారు కదా, జతలు లెక్కెడతారు వాళ్ళు, అవునా? కొబ్బరికాయలని జతల్లో లెక్కెడతారు. ఈ జతలు లెక్కెడుతున్నప్పుడు ఆయన 1, 2, 3, 4, 5, 6 1 అన్నాడు రోజు. నేను ఎప్పుడు ఆ పరిస్థితికి వెళ్ళేవాడిని కాదు. ఆ దింపు తీస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఏంటంటే కింద పడితే ఎరుగురాటం, దింపు తీస్తే పట్టుకొచ్చి అక్కడ పోగేయటం, అంతవరకే తెలుసు. ఆకులట్టుకు వెళ్ళటం, డొలకలట్టుకు వెళ్ళటం ఇదే మా పని. కానీ ఎప్పుడు లెక్కెట్టి దగ్గర ఆ డబ్బుల దగ్గర మనం ఎప్పుడు ఉండలే. ఆయన 6 అన్నాడు, 6 1 అన్నాడు, 7 అనలే. నేను అడిగాను, మరి పెద్ద ఆయన ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదుగా, నేను అడిగాను ఆయన్ని, అయ్యా 7 అంకె ఎందుకు అనలేదు అన్నాడు. అనరండి అన్నాడు. నీకు తెలిసిందేదో చెప్పు అన్నాను. ఆయన తెలిసిందేదో చెప్పయ్యా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? 7 అనేటువంటి పదంలో ఏముంది? ఏడుపు ఉంది. కానీ ఎవరికి ఏడుపు ఇష్టం ఉండదు కాబట్టి, సంతోషం ఇష్టం కాబట్టి 7 అనే దాన్ని పలకకుండా 6 1 అంటారు అన్నారు. 6 1. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో చెప్పినటువంటి సంఘాలు ఎన్ని? చెప్పాలి. సంఘాలు ఎన్ని? సంఘాలు 7. ఒక ఆయన నక్షత్రాలు చేత పట్టుకుని ఆ ద్వీపస్తంభముల మధ్యన సంచరించేటువంటి నక్షత్రాలన్నీ 7. ఆ ఉండేటువంటి దీపస్తంభాలు ఎన్ని అంటే 7. మంటపమునకు ద్వారములు పెట్టమన్నాడు. ఎన్ని? 7. ఆదికాండములో 1వ అధ్యాయము నుంచి మనం చూస్తున్నప్పుడు వస్తున్నాం. 1వ రోజున, 2వ రోజున, 3వ రోజున, 7వ రోజున సృష్టిని ఆయన సంపూర్ణం చేశాడు. 7వ సంఖ్య దేనికి సాదృశ్యమో తెలుసా? బైబిల్ ప్రకారం సంపూర్ణతకు సాదృశ్యం. అందరూ చెప్పండి ఏంటి? దేనికి సాదృశ్యం? సంపూర్ణతకు సాదృశ్యం. ఒక మాట చెప్పనా, నా లక్కీ నెంబరు 7. నా లక్కీ నెంబరు 7. నా బండి నెంబరు మొత్తం కలిపితే 7 వస్తుంది. నేను వాడే మొబైల్ నెంబరు అన్నీ కలిపితే 7 వస్తుంది. ఏది నేను కొనుక్కోలే డబ్బులు ఇచ్చి. చాలామంది లక్షలు పెట్టుకుంటున్నారంట. స్తోత్రం చెప్పరే. నేను ప్రార్థన చేసి పొందుకున్నాను ప్రతిదీ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది సంపూర్ణం. ఎందుకు ఆ సంఖ్య ఇష్టపడ్డానో తెలుసా? దేవుడు జీవితంలో చేసే ప్రతి కార్యము కూడా సంపూర్ణంగా చేయాలి. దేవుడు కొరకు బ్రతికే బ్రతుకు సంపూర్తిగా బ్రతకాలి. 7 లెక్క చొప్పున దేవుడు ప్రతి దాన్ని కూడా ఏం చేశాడు? పోగు చేయమన్నాడు. పోగు చేసిన తర్వాత జతలు జతలుగా అవి ఏర్పడిన తరువాత దేవుడు నోవాహును
అక్కడ ఉండేటువంటి జంతువులన్నింటినీ కూడా లోపలికి వెళ్ళమని చెప్పాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన ఏర్పాటు చేసిన జంతువులు, ఆయన ఏర్పాటు చేసినటువంటి పక్షులు, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆహారం మొత్తం ఆ ఓడలో పెట్టడానికంట 7 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? 7 రోజులు పట్టింది. ఈ జంతువులన్నీ లోపలికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకెళ్ళి ఏ ఫ్లోర్లో వాటిని సెట్ చేసి, ఏ జంతువుకి ఏ ఆహారం పెట్టాలో అవన్నీ సెట్ చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రవేశించేటప్పటికి ఎన్ని రోజులు పట్టింది? 7 రోజులు పట్టింది. 7 రోజుల కాలం పట్టింది. 7 రోజుల తర్వాత నోవాహు, అతని పిల్లలు, అది కోడండ్రు, భార్య అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ద్వారాన్ని మూసివేసిన తర్వాత అక్కడ వాక్యం చెప్తుంది, 12వ వచనం, 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షమును భూమి మీద కురిసెను. చాలు. ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులంట. ఏం కురిసింది? వర్షం కురుస్తుంది. వర్షము కురిస్తుంది అంటే తెరుపు లేదంట. గ్రంథకర్తలు రాస్తూ అంటారు, చరిత్రకారులు రాస్తూ అంటారు, ఏమో తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. అంత మాత్రమే కాదు, దేవుడు జల ప్రవాహాలను భూమి మీద నుండి ఆయన పుట్టించాడు, ఆయన పంపించాడు. ఇప్పుడు వర్షము ఏకమైంది. సరిహద్దులు పెట్టి నియమించబడినటువంటి సముద్రాలు, ఆ గోదావరి నదీ తీరాలు, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ఒక్కసారిగా భూమి మీదకి వచ్చేయటం మొదలుపెట్టినాయి. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, వాటికి ఆజ్ఞాపించిన ప్రకారం అవి వచ్చేసాయి. మొదట్లోనంట నోవాహు జీవిత చరిత్ర సినిమా తీశారు, లైఫ్ ఆఫ్ నోవా లేదా ఆర్క్ ఆఫ్ నోవా అనేటువంటి సినిమాలు ఉంటాయి ఇంగ్లీష్లో. అవి చూస్తే అందులో ఉంటుంది ఏమని తెలుసా? వర్షం వచ్చినప్పుడు, అప్పుడు దాకా వారికి వర్షం తెలీదు, వర్షం వచ్చినప్పుడు అంట వారు చాలా సంతోషంగా, ఇదేంటో ఆకాశం నుండి వింత జరుగుతుందని. ఆకాశం నుండి మన వారం ప్రార్థనకు వచ్చే ముందు వర్షం వచ్చింది, అవునా? ఆ వర్షం నీళ్ళ వర్షం కాదు, ఐస్ వర్షం. ఐస్ కురిసింది కొన్ని ప్రాంతాల్లో తెలుసా? ఐస్ కురిస్తే చాలా సంతోషంగా, మా ఊర్లో వర్షం పడింది కాదు, ఏం పడింది? ఐస్ గడ్డలు పడ్డాయండి ఆకాశంలోంచి. అంటే ఎప్పుడు జరగనిది, ఎప్పుడు చూడండి, ఎప్పుడు కలగంది కలిగేటప్పటికీ ఒక వింత అనిపించింది. కానీ వారికి తెలీదు ఆ వచ్చే వర్షము, ఆ జల ప్రళయము వారిని ముంచి వేస్తుందని. ఈ 40 అనేటువంటి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. మీరు ఇలా ముందుకు వెళ్ళిపోతే నిర్గమకాండంలో మనకు కనబడే ఇశ్రాయేలుల ప్రజలు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు? చెప్పాలి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. మోషే గారు సీనాయి పర్వతం మీద దేవుడితో ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్గా రాస్తాడు, 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడి దగ్గర గడిపితే 10 ఆజ్ఞల పలకలను ఆయన తీసుకుని వచ్చాడు, అవునా? తరువాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? చెప్పాలి. తర్వాత ప్రతి న్యాయాధిపతుల పుస్తకంలో ఉండేటువంటి ప్రతి న్యాయాధిపతి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలిస్తూ వచ్చాడు. ప్రతి న్యాయాధిపతి అంటే ఒక న్యాయాధిపతికి మరొక న్యాయాధిపతికి మధ్యన పరిపాలన కాలం 40 సంవత్సరాలు. లెంటకాలం ఎంత? చెప్పాలి. లెంటకాలం ఎంత చెప్పాలి? 40 రోజులు. ఒక మాట నేను చెప్తున్నాను, ఈ లెంట సందర్భాన్ని నేను తెలియజెప్పేటువంటి శ్రోతలకు ఒక మాట ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు 40 దినాల ఉపవాసం ఉన్నారు, కానీ 40 రోజులు శ్రమ పడలేదు. అర్థమైంది అనుకుంటున్నాను. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు, కానీ 40 రోజులు శ్రమ పడలే.
మనమేం చేస్తున్నాం? లెంట దినాలంటే సరిపోయేదానికి అధ్యక్షుల వారు, సేవకులు, నాయకులు, కాపరులు అందరూ ఏం చేశారంటే ఈ 40 రోజులని శ్రమ దినాలు చేసేశారు. ఎవరికి శ్రమ? ఎవరికి చెప్పాలి? చనిపోయిన ఆయన బాగానే ఉన్నాడు. ఎవరో యేసుబాబు, ఆయన బాగానే ఉన్నాడా లేదా? బాగానే తండ్రి గుడి పార్శ్వమున కూర్చుని మానక మన పక్షమున విజ్ఞాపన ఆయన బాగానే ఉన్నాడు. ఆయన వెనకాల వచ్చిన శిష్యులు, అపోస్తులు, కడమటి అపోస్తులుడైనటువంటి పౌలు దాకా ఆయన బాగానే ఉన్నాడు. ఈ శ్రమ ఎవరికి వచ్చిందంటే మోడర్న్ సంఘాలకు వచ్చాయి. ఈ శ్రమ కాలాలు ఎవరికి వచ్చినాయి అంటే నేటి సంఘాల్లో ఉండేటువంటి వారికి వచ్చాయి. శ్రమ ఎవరికి? విశ్వాసులకి. పాస్టర్ గారు కూడా కాదు. నేను ఒక రోజు నాకు ఆ సభకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకున్న అలవాటు మీటింగ్ అయిన తర్వాత తినటం. వాళ్ళు ఉపవాస ప్రార్థనని పెట్టుకుని మీటింగ్ పెట్టారు. నేను అన్నాను, ఉపవాస ప్రార్థన అన్నావు కాబట్టి నేను ఉపవాసంతోనే వస్తా, ఉపవాసంలోనే వాక్యం చెప్తా, ఉపవాసంతోనే వెళ్ళిపోతాను అన్నాను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఉపవాసం ఉండే నేను వెళ్ళిపోతానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు పేరు చెప్పని అడగద్దండి, ఎందుకంటే అందరూ ఆ పరిసర వాళ్ళే కాబట్టి. ఆయన ఏమన్నాడు? ఉపవాసం విశ్వాసుల కండి అయ్యారు అన్నాడు. నవ్వుతారేంటి? స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఎవరికి? నేను అంటున్నాను, నేను 40 రోజులు శ్రమ ఎవరికి? ఇప్పుడు ఎవరికి? పాస్టర్ గారికి లేదు, నడిపించే నాయకు లేదు, వెనకుండే పెద్దలకి లేదు, మరి ఎవరికయ్యా అంటే విశ్వాసులకి అన్నమాట. ఈ శ్రమ దినాలు. నేను అందుకే చెప్తున్నాను, లెంటుని 40 రోజులు చేస్తున్నారు కానీ యేసుబాబు 40 రోజులు శ్రమ పడలేదు. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఆయన శ్రమ కాలానికి ఉపవాసానికి మధ్యన చాలా సంవత్సరాలు వ్యవధి ఉంది. జాగ్రత్తగా వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని తెలుసుకుని, వాక్యాన్ని అనుసరించే వారి కోసం ప్రభు చూస్తున్నాడు. 40 దినాలు, 40 పగలు, 40 రాత్రులు వర్షం కురిస్తే మొత్తం అంతా నిండిపోయిందంట నీళ్ళతోటి. నిండిపోయిన తర్వాత ఆ నీళ్ళకి నోవాహు కట్టిన వాడ ఏమైంది? తేలింది. ఎంత వర్షం కురిసింది, ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసా? ఆఖరికి పర్వతాలు సహితము మునిగిపోయాయంట, కొండలు సహితము మునిగిపోయాయంట. గ్రంథకర్తలు చెబుతూ అంటారు, అప్పుడు వచ్చినటువంటి ప్రళయం మరలా ఇంకెప్పుడు రాలేదు, రాదు కూడా. ఎందుకో తర్వాత అధ్యాయంలో ఉంటుంది. ఆసక్తి కలిగి వచ్చేవారు వస్తే ఆ విషయం చెప్తాను, ఎందుకు రాదో. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను 3 విషయాలు ఈ సందర్భం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినటువంటి మాట, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచుతుని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించమని చెప్పినటువంటి మాటలో దేవుని పిలుపు కనబడుతుంది. ఏంటది? చెప్పాలి. ఏంటది? అందరూ అనండి, దేవుని పిలుపు అనండి. దేవుని పిలుపు కనబడుతుంది. నిజమే, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం, మనం చెబుతూ ఉన్నాం, లేదా మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో యేసయ్య పిలుస్తున్నాడు. నువ్వు ప్రయాసతో ఉన్నావేమో, భారముతో ఉన్నావేమో, వివిధ రకములైనటువంటి సమస్యలతోనూ రోగాలతోనూ, రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తీసు అనుభవం లేక, సంఘ అనుభవాలు లేక, ఒకవేళ లోకములో తిరుగులాడుచూ ఉన్నావేమో అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు పిలుస్తున్నాడు. నోవాహుతో నోవాహు, నీవును నీ ఇంటి వారును ఓడలోనికి
ప్రవేశించండి అనే మాటలో పిలుపు కనబడుతుంది. మరి ఈ రోజున ప్రభు మనల్ని పిలుస్తున్నాడా అంటే పిలుస్తున్నాడు. మందిరానికి రమ్మని పిలుస్తున్నాడు. ఎంతమంది దేవుడు వ్యక్తుల ద్వారా, సందర్భాల ద్వారా మాట్లాడతాడని ఎంతమంది నమ్ముతారు? అందరు నమ్ముతారా? నీళ్ళైతే ఇలా అడుగుదాం పోనీ, తెంచండి చేతులు, నేను ఇలా అడుగుతా పోనీ. దేవుడు మందిరానికి వెళ్తే లేకపోతే పాస్టర్ గారి ద్వారానే మాట్లాడతాడు అన్న వాళ్ళు ఉన్నారా పోనీ? నేను అంటాను, నీకంటే చిన్నవారైనా నీకంటే పెద్దవారైనా, పరిస్థితి మంచిదైనా చెడ్డదైనా ఏదేమైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు. ప్రతి వారి ద్వారా, ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మందిరానికి వెళ్తేనే దేవుడు మాట్లాడతాడు, పాస్టర్ గారి ద్వారానే దేవుడు మాట్లాడతాడు, వాక్యము ద్వారానే దేవుడు మాట్లాడతాడంటే రైటే అది. మరి నువ్వు మందిరానికి రానప్పుడు, ప్రార్థన ఎగ్గొట్టేసినప్పుడు, ప్రార్థన పేరు చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బయట తిరుగుతున్నప్పుడు, ప్రతి పరిస్థితి, ప్రకృతి, మనిషి నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఆయా సందర్భాల్లో మందిరానికి రమ్మని పిలవాలి. అది మన బాధ్యత. ఆమేన్. ఇంకో మాట చెప్పనా, బహ్రెయిన్ దేశంలో నాకు తెలిసి చాలా వరకు సంఘాలు మూతపడిపోయాయి. మందిరాలు లేవు, ప్రార్థనలు జరగట్లేదు. ప్రేమతో దేవుని సన్నిధికి, వాక్యము దగ్గరికి, దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? మందిరమును ప్రారంభించి ఎంతకాలమైంది, ఇంకా నువ్వే వస్తున్నావు, ఇంకా నీ కుటుంబం వారే వస్తారు, నీ తోటి వారేరి, నీ ప్రక్క వారేరి, దేవుని ఎరగని వారేరి. మొదట ప్రభు పిలుస్తున్నాడు మందిరానికి రమ్మని. రెండవది ప్రభు పిలుస్తున్నాడు దేనికో తెలుసా? రక్షణకు పిలుపునిస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా అన్నాడు. ఏంటా భారం అంటే పాపమనే భారం, శాపమనే భారం. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. మొదట మందిరానికి రావామని పిలుస్తున్నాడు. మందిరానికి వస్తున్న నీవు సంవత్సరాలు తరబడి, నెలలు తరబడి వచ్చి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉండగా చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు, బాప్తిస్మమును వాయిదా వేసేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మందిరానికి పిలిపించాడు, రక్షణను గురించినటువంటి పిలుపునిస్తున్నాడు. మూడవ పిలుపు పరలోకపు పిలుపు. ఏ పిలుపు? పరలోకపు పిలుపు. ఈ పిలుపునందుకుని వెళ్ళే లోపల, ఈ పిలుపునందుకుని వెళ్ళే లోపల పరలోక పిలుపు అంటే పరదేశులమో ప్రియురారామన పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కా. అమ్మ అలా చూస్తారండి, తీసుకురండి. పరదేశులమో, ఇంతేనా? నేనంటాను, ఈ పరలోకపు పిలుపు నువ్వు పొందుకుని వెళ్ళే లోపల దేవుడు పిలిచిన మందిరపు పిలుపులో నీ ఉందువుగాక. పరలోకపు పిలుపు దేవుడు నిన్ను పిలిచే లోపల రక్షణ పిలుపులో నీ ఉందువుగాక. ఆ తర్వాతే పరలోకపు పిలుపు, ఆ తర్వాతే పరలోకపు పిలుపు. చాలా మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి చిన్నవాడైనా, యవనస్తుడైనా, స్త్రీలైనా, పురుషులైనా చనిపోగానే పైన హెడ్డింగ్ ఎట్టు ఫ్లెక్స్ వేస్తున్నారేమో తెలుసా? పరలోకపు పిలుపు. నేను అంటున్నాను, రక్షణ లేదు, పరలోకానికి వెళ్తాడా? బాప్తిస్మం లేదు, పరలోకానికి వెళ్తారా? యేసుని నమ్ముకోలేదు, పరలోకానికి వెళ్తారా? కానీ మన భక్తులు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తాగుబోతోడు గురించి కూడా యేసయ్యా ఆయన ఆత్మకు శాంతి ఇచ్చేయండి. తాగుబోతోడు శాంతి ఏముందంటే? ఆడికి లేదా, ఇంట్లో వాళ్ళకి లేదా? నేను అడుగుతున్నాను, అది ఏమన్నా న్యాయమా ఆ ప్రార్థన? ప్రశాంత్, తాగుబోతోడు చచ్చిపోయాడు, తాగి తాగి తాగి. వెనకాల మన వాళ్ళు ప్రార్థన చేస్తారు,
పెద్దలు ప్రార్థన చేస్తారు, సేవకుడు ప్రార్థన చేస్తారు, సంఘస్థులు ప్రార్థన చేస్తారు, సంతాపం ప్రకటించి అంటారు ఏమో తెలుసా, యేసు నామములో ఆ కుమారుడికి ఆత్మ శాంతి కలుగునుగా. నీ ముఖం ఇంక లేదు, ఇంక శాంతి ఏముందో తెలుసా, ఆరని అగ్ని మంటలు ఉన్నాయి. తప్పదాగి చచ్చిన వాడి ఆత్మ శాంతించదు. ఇంకా యేసును ఎరుగకే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ రక్షణను నిర్లక్ష్యం చేసే ఆత్మకు శాంతి ఉండదు. ఈ విషయాన్ని సంఘమా గుర్తించాలి. మార్చాల ప్రార్థన విధానమును, ప్రార్థన జీవితాన్ని, అలవాటును మార్చుకోవాలా. ఉండదండి. నువ్వు మందిరానికి రావు, రక్షణ పొందు, దానికి తోడు బయట నీకు మందు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, గుట్కా అలవాటు ఉంటుంది, స్నేహాల అలవాటు ఉన్నాయి. మందిరం పేరు చెప్పి, పేరేమో దేవుడిది, బయటేమో జలసాలు తిరుగుతూ ఉంటావు, పబ్బులకి వెళ్తూ ఉంటావు, షికారులు చేస్తూ ఉంటావు. నీ మనసుకి ఏం శాంతి ఉందో చెప్పు. ఇదే విషయం యజమానికి తెలిస్తే ఓ గొడవ, తోటి సంఘస్థులు చూస్తే ఓ గొడవ, క్లాస్మేట్లు చూస్తే ఓ గొడవ. రైట్? శాంతి ఉందా? ఉండదు. ప్రియమైన దేవుని సంఘమా, మందిరానికి పిలుస్తున్నాడు, రక్షణకు పిలుస్తున్నాడు. పరలోకపు పిలుపు పొందుకునే లోపల ఈ అనుభవానికి నువ్వు వచ్చేయాలి. అందుకే మొదట దేవుడు పిలుస్తున్నాడు నోవాహును. ఏమన్నా తెలుసా? నోవాహు, నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఆ వాడ ఏ వాడ తెలుసా? గత వారం నేను వాక్యాన్ని ముగిస్తూ చెప్పాను. ఆ వాడ ఏ వాడ తెలుసా? రక్షణ వాడ. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆ వాడ ఏ వాడ? రక్షణ వాడలో ఆయనున్నాడు, ఆయన ఇంటి వారు ఉన్నారు. ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. వింటున్నావా? రెండవది మనకు కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. తలలు పైకి అందరూ ఇలా చూడాలి. రెండో మాట ఏంటో తెలుసా? దేవుని తీర్పు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆయన పిలిచాడు, నీకు చెప్పాడు, నువ్వు వినలే, లోబడలే, విధేయత చూపించలే. ఏం చేస్తుంది చెప్పండి? మనిషికి ఒక మాట, గొడ్డుకి ఓ దెబ్బ. ఇప్పుడు చెప్పావు, మాట వినలే, ఏం చేస్తావు చెప్పు? బొజ్జగించో, లాలించో, ఏదో రకంగా ఏదో కొరబెట్టో, సొరవబెట్టో, లేకపోతే ఏదో రకంగా ఆశ చూపించో, ఎన్నో చాలా చేసావు. మీకు ఇలా అర్థం కాదేమో. ఇలా అంటాను, పిల్లడు బడికి వెళ్ళలేదని ఎడుతున్నాడు అనుకోండి, వెళ్ళనని ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాం? అరే నీకేం కావాలో చెప్పరా అంటే ఆడంటాడు, ఇంత ఉంటాడు ఆడంటాడు, నాన్న నాకు బండి కావాలని అంటాడు. ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేటాడు బండి తెచ్చేస్తానంటాడు ఈయన. నేను అలాగని చెప్పి బండి తేగలడా? తేగలమా? తేలేము. అటు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కాడు ఏం చూస్తాడు తెలుసా? బండి కోసం చూస్తాడు. కూరగాడు బండి కోసం చూస్తాడు. బండి తేలేదు, నాన్న నేను రేపు బడికి వెళ్ళను. ఏ అంటే నువ్వు బండి తేలేదు. మళ్ళా రేపు బడికి పంపించేటప్పుడు మళ్ళీ ఏదో చెప్తాం వాడికి. ఇలా రోజులు, నెలలు, వారాలు గతించిపోతున్నప్పుడు ఆడు మారం చేస్తాడు. మా నాన్న ఏమి తేడని, ఏమడిగినా ఇవ్వడని. కానీ ఆ వాడికి తెలీదో పరిస్థితి ఏదో, ఆర్థికపరమైనటువంటి సంగతులు ఏదో వాడికి తెలీదో, ఆ వెనుకుండేటువంటి అప్పుల బాధలు ఏవో తెలీదో. చివరాఖరికి వచ్చేటప్పుడు వాడికి బడికి వెళ్ళనని మారం చేస్తుంటే వాడి మనసు ఏంటి? మా నాన్న ఏమడిగినా ఇవ్వట్లేదు, మా నాన్న మాత్రం ఈయన నేను బడికే వెళ్ళిపోతున్నాను. ఈసారి ఏం చేస్తాడు తెలుసా? వాడు నేను బడికి వెళ్ళను. ఇంకా చెబుతాం ఏం చేస్తామో తెలుసా? ఒకటిచ్చి బట్టలేసి, ఆడు ఏడుస్తూనే ఉంటాడండి. బట్టలేసి, యూనిఫామ్ వేసి, చక్కగా షూ వేసి, క్యారేజీ వాడికి పెట్టి, స్కూల్ బ్యాగ్ వాడికి తగిలించి ఏం చేస్తాం? బడికి మొదలేస్తామా? ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు ప్రజల మీదకి తీర్పును తీసుకొస్తున్నప్పుడు, దేవుడు ఆయా సందర్భాలలో మనం చూస్తున్నటువంటి పర్యవసనాలను చూస్తూ ఉన్నప్పుడు, కనబడుతూ ఉన్నప్పుడు దేవుని తీర్పు మనకు కనబడుతుంది. ఈ జలప్రలయం అనేటువంటి విషయంలో మనకేం కనబడుతుందో తెలుసా? దేవుని తీర్పు కనబడుతుంది. ఇప్పుడు మనం కనబడే సూచనలు కానీ, మనం వినబడేటువంటి సంగతులు కానీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దేవుడి తీర్పుకి సాదృశ్యంగా కనబడుతున్నాయి.
మాట వినని ప్రజల కోసం, పాపము విస్తారమైనటువంటి ప్రాంతాల మీదకి, విచ్చలవిడి తన జీవితానికి అలవాటు పడిపోయిన మనుషుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, వచ్చింది, నీ పక్కనే ఉంది. చాలామంది తెలుసుకోవట్లేదు. ఆ రోజున దేవుని తీర్పు ఆ జలప్రలయము ద్వారా కనబడుతుంది. వర్షం అప్పుడు ఎవరికి తెలీదు. వర్షం వచ్చేటప్పటికి చాలా సంతోషించారు. వాన కురుస్తుందని అనుకున్నారు, కానీ వారికి తెలీదు అది వారిని ముంచివేస్తుందని. వర్షం కురుస్తూనే ఉంది, ఆగట్లేదు. అది ఎక్కువవుతూ ఉంటే ఏమైందో తెలుసా? ఒకరి తర్వాత ఒకరు మునిగిపోతూ ఉన్నారు, తడిచిపోతూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళిపోయారు, తలుపులు వేసుకున్నారు, అన్నీ బిగించేసుకున్నారు. ఉదయం లేచి చూడేటప్పటికి నీళ్ళింట్లో కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేశారంటే కాస్త పైన వాటిలో కూర్చున్నారు, కాస్త డాబా ఎక్కి కూర్చున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఎంతో ఏం చేస్తున్నారు? కియ్యమందండి చాలు, డాబాలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు వచ్చేస్తారు? ముందు స్తోత్రం చెప్పరా? పైకెక్కరా రోజాలు మునిగిపోకూడదు. ఆ ఇల్లులు కూడా మునిగిపోతున్నప్పుడు, ఆ పైకప్పులు కూడా మునిగిపోతున్నప్పుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళ పిల్లలనంట భుజాల మీద ఎక్కించుకుని, మేము పోతే పోయాము కానీ మా పిల్లలైనా బతకాలని భుజాల మీద ఎక్కించుకుని ఆ పిల్లల్ని బ్రతికించడం కోసం ఆ గాలి వారికి ఆడుతుందని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆ నీటిలో మునిగి చనిపోతూ పిల్లల్ని భుజాల మోసినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని తీర్పు ఎవరిని విడిచిపెట్టలేదు. మరొక మాట చెప్పిన, 7 జతల ప్రకారం తీసుకొచ్చినవన్నీ వాళ్ళలో ఉంటే మిగిలిన జంతువులు కూడా మనుషుని యొక్క పాపానికి బలైపోయాయి. పక్షులు, జంతువులు, ఫలాలు, వృక్షాలు, చెట్లు అన్నీ కూడా నాశనమైపోయాయి. నాకు ఈ విషయం చెప్తుంటే నాకు మాట జ్ఞాపకం వస్తుంది. నగరం గ్రామంలో దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక సంఘాన్ని ఇచ్చాడు. షారూన్ ఫండమెంటల్ ఫెలోషిప్ అనేటువంటి దానికి పేరు పెట్టాను నేను. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా మందిరము పక్కనే ఒక చెట్టు ఉండేది. నారింజ చెట్టు అనమాట. మా మందిరం పక్కనే ఉండేది. అది ఎప్పుడు చూసినా కూడా కాయలు కాసేది కాదు. నేను అడిగాను మా నాన్నమ్మ గారిని, సేవకురాలు ఆవిడని అడిగాను, అమ్మ ఇది ఎందుకు కాయలు కాయదంటే కొన్ని చెట్లలో కాయలు కాయని చెట్లు ఉన్నాయి, అట్లా గొడ్డి చెట్లు అంటున్నారు. అది కాయదురా, కొన్ని పోతైనా పోస్తుందంటే పూయదు. మరి ఎందుకు? అది నారింజ చెట్టుకి ముళ్ళులు ఉంటాయి, ఒక్కొక్కటి ఎంత ఉంటుంది. ఎందుకు వచ్చిందమ్మా? అది ప్రమాదం కదంటే ఉండని అనేది తినిచ్చేది కాదు. ఓ రోజున సేవకు వచ్చేసాం, ప్రభు దగ్గర భారం కలిగి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. ఓ రోజున ఎందుకనో ఆత్మ ప్రేరేపించబడింది, నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమన్నా తెలుసా? అయ్యా, ఆ మందిరము పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మందిరాన్ని ఆనుకుని ఉంది, దాని వేర్లు ఆ మందిరపు పడిని ఇరగొట్టేశాయి, పెద్ద అయ్యి, కానీ కాయలు కాయట్లేదయ్యా. దాని గొడ్డు చెట్టు అన్నారు. నీలో అంటకట్టబడిన ప్రతిదీ కూడా ఫలిస్తుందని చెప్పావు కదా, ఆమెననాల. నీలో అంటకట్టబడిన ప్రతిదీ ఫలిస్తుందన్నావు, అది నీ మందిరంలోనికి వేర్లేసుకుని వచ్చేస్తుంది అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రియమైన దేవుని సంఘమా, నెక్స్ట్ సీజన్కి ఎప్పుడు కాయని చెట్టు నిండా కాయలు కాసింది. బయటగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరుచుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని తీర్పు మనిషిని బట్టి జంతువుల మీదకి, సృష్టి మీదకి, వృక్షాల మీదకి వస్తుంది. మీలో చాలా మందికి తెలియదు, మీరు అనుభవించే పరిస్థితి మీ పాపాన్ని బట్టి వెనక జరుగుతుందని. అది బాలేదు, ఇది బాలేదు, వారికి బాలేదు, వీరికి బాలేదు, ఆ పరిస్థితిలా ఉంది, పరిస్థితిలా మారుతుంది, ఏంటో అర్థం కావట్లేదండి. ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చి పట్టుకుంటుందంటే అది నీ పాపం, అది దేవుని తీర్పు. చాలామందికి తెలియదు, కానీ బాధపడుతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు, ఏడుస్తూ ఉన్నావు, నిద్రలు మానేసావు, తింటం మానేసావు, కానీ దేవుని తీర్పును గుర్తుపట్టలేకపోతున్నావు.
ఉన్నారా ఎవరైనా మన మధ్యన అలాంటి వారు? పరిస్థితులను చూసి భయపడుతూ, మనుషులను చూసి భయపడుతూ, రోధిస్తూ, గుండె బాదుకుంటూ, దేవుని సన్నిధానంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? నేను అంటున్నాను, అది దేవుని తీర్పు నీ మీద ఉంది. దేవుని తీర్పు నీ మీద ఉంది. జల ప్రళయము రోజున దేవుని తీర్పు మనకు కనబడుతుంది. దేవుని తీర్పు దేశం మీదకి వస్తుంది. దేవుని తీర్పు పట్టణాల మీదకి వస్తుంది. దేవుని తీర్పు మనుషుల మీదకి వస్తుంది. అందుకే నినివే పట్టణం గురించి యోనాతో మాట్లాడుతూ అంటాడు, యోనా, నా కోపము నినివే పట్టణం మీద రగులు కొనబోతుంది, నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కోపము నీ మీద రగులుతూ ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత నీ కుటుంబాన్ని అలుముకున్నప్పుడు, తన దాసుని ద్వారా, తన సేవకుని ద్వారా దేవుడు తన దూతను పంపించి నీతో మాట్లాడుతున్నప్పుడు, నినివే పట్టణపు ప్రజలు తిరిగినట్లుగా నీవు గనక తిరగగలిగితే, ఆయన చెయ్యనై ఉద్దేశించినటువంటి ఉగ్రతను, తీర్పును, శాపాన్ని ఆయన నిలిపివేసేవాడిగా ఉన్నాడు. చప్పలు కొట్టి గట్టిగా ప్రభునామాన్ని గణపరచుదామా. హల్లెలూయా. మొదటిది 7వ అధ్యాయంలో మనకు కనబడేది దేవుని పిలుపు కనబడుతుంది. రెండవది దేవుని తీర్పు కనబడుతుంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట ఏంటో తెలుసా? దేవునికి విధేయత. 16వ వచనం, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేసెను. చాలు. గత వారం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు జ్ఞాపకం చేశాను ఏమన్నా తెలుసా? నోవాహు గారు ఈ పక్షుల చుట్టూరు, ఈ జంతువుల చుట్టూరు ఏం తిరగలేదు. తిరిగాడా? ఏ పని మీద ఉన్నాడైనా? వాడను చేసే పనిలోనే ఉన్నాడు. కానీ 7 జతల ప్రకారం, జాతుల ప్రకారం అన్నీ ఎలా వచ్చాయి మరి? దేవుడు ఆజ్ఞాపించాడు. శరీరులందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు. ఆమేనని చెప్పాలా? దేవుడు ఆజ్ఞాపించాడు, శరీరులు పాటిస్తూ ఉన్నారు. అప్పుడు దాకా వర్షం కురవద్దని చెప్పాడు దేవుడు. వర్షం ఆగిపోయింది, రాలే. భూమి మీద నుంచి తేమ పైకి వెళ్ళి మంచు వలె కురిసేదండి. అప్పటి వరకు వర్షం కురిసేది కాదు. దేవుడే చెప్పాడు వర్షం కురమ్మని. ఎన్ని రోజులు కురమని చెప్పాడు? చెప్పాలి. ఎన్ని రోజులు కురమన్నాడు? 40 పగళ్ళు 40 తెరుపు లేకుండా వర్షం కురిసింది. మళ్ళీ ఎవరు చెప్తే ఆగిపోయింది? చెప్పాలి. ఎవరు చెప్తే ఆగిపోయింది? దేవుడు చెప్తే ఆగిపోయింది. అప్పుడు దాకా ఉన్నటువంటి నీరంతా కూడా ఆ భూమిని అంతట్లో ఇంకిపోతూ ఉంటే, నేలంతా కూడా మట్టి అయిపోయి, బంద్ అయిపోయి, విపరీతమైన పరిస్థితి ఉంటే, ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలి కదా. ఎలాగయ్యా అంటే, ఆయన గాలిని వీచి నేల మొత్తాన్ని ఆరజేశాడు. ఎవరు చెప్తే జరిగింది? దేవుడు చెప్తే జరిగింది. నేను అంటున్నాను, దేవునికి ప్రకృతి విధేయత చూపుతుంది. వర్షం కురమంటే కురిసింది. దేవునికి జంతువులు విధేయత చూపుతున్నాయి. జతలుగా 7 రావాలంటే జతలుగా 7 వచ్చాయి. మా పరిస్థితి ఏంటని పక్కకి అడిగా మనం అంటాం, ఏం తెలుసా? దేవుడు మీరు పిలుస్తున్నాడు రాయమ్మ అంటే, రక్షణ పొందమ్మ అంటే, మా ఆయనగా తీసుకోలేదండి. మరి ఏంటి సంగతి అంటే, ఆయన పొందాక నేను పొందుతాను అన్న వాళ్ళు కొంతమంది, ఇద్దరం కలిసి తీసుకుంటామనే వాళ్ళు కొంతమంది. అవునా? ఇలాగా పక్క వాళ్ళతో ఏమీ లేదు. 7 జతల చొప్పున వచ్చేయండి అంటే 7 జతల చొప్పున అన్ని దేవుడి మాటని వచ్చేసే అంతే. ప్రకృతి దేవుని మాట ప్రకారం ఉందంటే, ఎటు తిరిగి మాట ఎన్నోడు ఎవడో? చెప్పాలి. మనుషులు అనండి. మాట ఎన్నోళ్ళు ఎవరో? నేను అని అనండి. ఎవరో? అనాలి. మాట ఎన్నోళ్ళు ఎవరో? చెప్పండి. మాట ఎన్నోళ్ళు ఎవరో? నువ్వే. మనుషుడే మాటిండో. నువ్వు తిట్టు, నువ్వు కొట్టు,
నువ్వేమైనా చేయి, మాటిండు వాడు, మాటింది ఆవిడే. కానీ దేవుడు అంటున్నాడు, విననొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడంట. ప్రియమైన దేవుని వర్లరా, సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది, ప్రకృతి యావత్తు దేవుని మాట వింటుంది, జంతువులు యావత్తు దేవుని మాట వింటున్నాయి. ఆ రోజున నోవాహు రక్షించబడడానికి, నోవాహు కుటుంబం రక్షించబడడానికి కారణం ఏంటో తెలుసా? నోవాహును దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సృష్టి అయిన మాట వింటుంది, ఈ రోజున ప్రకృతి అయిన మాట వింటుంది, ఈ రోజున నీవు నేను కూడా మాట వినాలనే ప్రభు మందిరానికి నడిపించాడు. అందుకే కూర్చోబెట్టి ఆయన నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. నోవాహు విధేయుడయ్యాడు, నోవాహు దేవుని మాటను విన్నాడు. అందుకే మీకు ఇదే మాట చూడండి, 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఉంటుంది. ఏమనంటే, నోవాహు, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి, ముగిస్తాను నేను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు, 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. నోవాహు యావత్తు చేశాడంటే, నేను అడుగుతున్నాను, నోవాహును అతని ఇంటి వారును రక్షించబడడానికి కారణం ఏంటి? దేవునికి నోవాహు విధేయుడయ్యాడు. నేను ముగిస్తున్నాను. ఆదికాండం 7వ అధ్యాయం అని అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని తీర్పు ఆరంభము జ్ఞాపకం రావాలి. దేవుని తీర్పు ఆరంభము జ్ఞాపకం రావాలి. మరొక విధంగా 7వ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగంటే, ఆదికాండం 7వ అధ్యాయం అని అనగానే జల ప్రళయము గుర్తు రావాలి. జల ప్రళయము గుర్తు రావాలి. ఈ జల ప్రళయములో కూడా, దేవుని తీర్పు కాలములో కూడా, ఆ తీర్పును తప్పించుకోవాలంటే దేవుడు పిలిచే పిలుపుకు నువ్వు లోబడాలి. దేవుని తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలంటే రక్షణ ఓడలోనికి ప్రవేశించగలగాలి. అంత మాత్రం మనకి కాదు, దేవునికి విధేయత చూపేవాడిగా, విధేయత చూపేదానిగా నీవు ఉండాలి. అందుకే అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని ఉగ్రతను చూస్తూ ఉన్నాం, దేవుని శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఎందుకనో విననొల్లని ప్రజలలా ఉంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో లోకములు అనేకమైనటువంటి సూచనలు మీకు కనబడతాయి, అయినా అంతము వెంటనే రాదు. కారణం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యములు అని అంటాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి అందరూ కళ్ళు మూసుకుని తల వంచి, ఈ రాత్రి నువ్వు అనుభవించే పరిస్థితి దేవుని తీర్పో శాపమో అర్థం కాకే నీ దినాలు గడుపుకుంటుంటే, ఈ వాక్యం ద్వారా నేను చెప్తున్నాను, గుండెలు పగిలేలా ఏడ్చే రోదన నీదైతే, గుండెలు బాదుకుని ఏడ్చేటువంటి పరిస్థితి నీదైతే, అదేంటోనండి, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఏదో బ్రతుకుతున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం, ఎందుకో అర్థం కాకుండా ఉందయ్యా, ఏది అక్కడికి రావట్లేదయ్యా అనే మాట నీదైతే, దేవుని సేవకునిగా నీకు ఓ మాట చెప్తున్నాను, నువ్వు దేవుని తీర్పును అనుభవిస్తున్నావు, దేవుని శాపములో ఉన్నావు. అడిగి రాత్రి, యేసయ్యా నీ తీర్పు నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందని మాట్లాడావు, నీ శాపము నుండి బ్రతికించబడ్డానికి మరొక కారణం ఉందని మాట్లాడు. వింటవా ఆయన పిలుపును? లోబడతావా ఆయన మాటకు?
ఉత్తిగా లేచాం, నిలబడాం, వాక్యాన్ని విన్నాం, మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయామంటే కాదు. నేను అంటున్నాను, ఈ రోజు నుండి నీ స్థితి మొత్తం మారిపోవాలా. ప్రార్థన చేయి. యేసయ్యా, నా బలహీనత, నా బాధ, నా వ్యాధి, నా పరిస్థితి, నా ఉద్యోగంలేమి, నా అలవాటు, నా స్నేహం, నా వ్యసనం అన్నీ నీకు తెలుసు. ఎన్నోసార్లు నీకే అనిపిస్తూ ఉంది, ఒకవేళ ఇలా చేశాము కాబట్టి ఇలా జరిగిందేమో. కానీ ఎందుకో ప్రభు దగ్గర రాలేకపోతున్నావా? నీకు ఇది మంచి సమయం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు పాపుల కొరకు మరణించడానికి వచ్చాడు. యేసు పాపుల కొరకే ప్రాణం పెట్టాడు. యేసు శాపగ్రస్తుల కొరకే బలియాగమయ్యాడు. నీకోసమైన వచ్చాడు, నీకోసమైన మరణించాడు, నీకోసమైన రక్తాన్ని కార్చాడు. ఎందుకో రక్షణ నిర్లక్ష్యం చేస్తుంది, బాప్తీసాన్ని వాయిదాలు వేస్తూ ఉన్నాం. రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, కానీ విడవవలసినటువంటి కొన్ని అలవాట్లను మానుకోలేక బల్లకు దూరం అయిపోయావు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. అమ్మా, అయ్యా, చేతులు చాపి ఉన్నాడు నీ ముందు, చేతులు చాపి పిలుస్తున్నాడు. వింటావా ఆయన మాట? నోవాహు తరములో దేవుని తీర్పున్న ఆయన మాత్రము నోవాహును రక్షించాడు. కారణం ఆయన మాట విన్నాడు కాబట్టి, విధేయుడయ్యాడు కాబట్టి. ప్రతివారు కూడా ప్రార్థన చేయండి, ప్రతివారు కూడా ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా. ఏదో ఈ అలవాటు మానుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితికి నేను దూరం అవ్వలేకపోతున్నాను అనేటువంటి ఏదైనా ఉంటే ప్రభు దగ్గర ఇప్పుడే నిజంగా ప్రార్థన చేయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అందరూ సమాధానము కలిగి వెళ్ళాలి, శాంతి కలిగే వెళ్ళాలి. ప్రతి వారు ప్రార్థించండి. యేసయ్యా, భారంతో వెళ్ళడానికి వీల్లేదు, ప్రయాసతో తిరిగి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన రాజు, నీకే వందనాలు. ఎంతవరకు నీ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడుతూ వచ్చా. అలనాడు ఆదిలో నీ పిలుపును మాకు చూపించావు, ఆదిలోనే నీ తీర్పును మాకు తెలియపరుస్తున్నావు, ఆదిలోనే మేము ఎలా విధేయులుగా ఉండాలో మాట్లాడుతూ వచ్చాం. అయ్యా, మేము కేవలం వినే మనుషులుగా కాదు, వినే బిడ్డలుగా కాదు, విని ఆ ప్రకారముగా జీవించేటువంటి కృపను మాకిమ్మని పెడుతున్నాం. నోవాహును రక్షించిన నీవే, శాపము నుండి తప్పించడానికి, పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి మా కొరకు వచ్చి ప్రాణం పెట్టావు. ప్రాణం పెట్టిన మా యేసయ్య నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుంది. అందరు ఈ వాక్యము ద్వారా హెచ్చరించబడ్డారు, ప్రేరేపించబడి ఉన్నారు, పురికొల్పబడి ఉన్నారు. నిశ్చయముగా ప్రతి హృదయములో గొప్ప విధేయత కార్యము జరుగునుగా కన్నా జపిస్తూ ఉన్నారు. నోవాహు అతని ఇంటి వారు రక్షించబడినట్లు మేమును మా ఇంటి వారును మా దేశమును రక్షించబడడానికి అయా కృపనిమ్మని కోరుతున్నాను, కృపనిమ్మని కోరుతున్నాను, కృపనిమ్మని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వెతబడినటువంటి వాక్యము ప్రభు సాతాను ఎత్తుకుపోకుండా నీ కంచిన వేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఇంతవరకు మరి స్తుతి ఆరాధన దేవునికి మహిమగాను ఘనంగాను, అలాగే మన మధ్యలో దైవ సందేశము అందించినటువంటి సంఘ కాపరులు జాషువా పడాల గారికి లివింగ్ గాడ్ చర్చ్ సేహల తరపు నుండి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేక కానుకలకు సమయం అండి. గడిచిన వారం నుండి వారం వరకు మీ జీవితంలో చేసిన మేలుని బట్టి ఎవరైనా ప్రత్యేక కానుక సమర్పించుకోవాలనుకున్నవారు క్రమంలో వచ్చి ప్రత్యేక కానుకలు సమర్పించుకోవాలని ప్రభువు మీ అందరి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం.